ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన రీజన్ అంటే యాక్చువల్గా ఒక 2-3 రోజుల క్రితమే పెట్టాల్సిన అవసరం ఉండే. కానీ గత 2-3 రోజులుగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మూసీ పరివాహక ప్రాంత బాధితుల పరామర్శలు, అదేవిధంగా హైడ్రా విషయాలు ఇవన్నిటిని కూడా ప్రధానంగా ఉన్నాయి కాబట్టి తర్వాతనైనా పెట్టచ్చని ఒక ఉద్దేశంతో పెడతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా కూడా మొన్న ముఖ్యమంత్రి మాట్లాడిన తీరుపైన చాలా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్న ఒక 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు డిఎస్సి 24 పరీక్షా ఫలితాల సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో వారు మాట్లాడిన తీరు అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గౌరవప్రదమైన పదవి, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా పరిపాలన మీద పట్టు లేదు కాబట్టి ఆయనకి ఎప్పుడు ఏం మాట్లాడానో గుర్తుకొస్తలేవు సమయానికి. పాపం రాసిచ్చేటోళ్ళు కూడా పక్కపొంటి సరిగా లేనట్టున్నది. లేకపోవడం వల్లనే మొన్న డిఎస్సి ఫలితాల సందర్భంగా త్వరలో గ్రూప్ 1 ఫలితాలు అవి కూడా నిరుద్యోగ పట్టభద్రులందరికీ బ్రహ్మాండంగా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చుకుంటామని మొన్న ప్రకటించారు. అసలు ఆశాస్పదం ఏంటంటే గ్రూప్ 1 పరీక్షలే పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించబోతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. మరి మొన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాడు? గ్రూప్ 1 పరీక్షా ఫలితాలు త్వరలో ఇస్తామని చెప్తాడు. అంటే ఆయనకు మతి ఉన్నట్ట, మతి లేనట్ట? తిట్లు మాత్రం సమయానికి గుర్తొస్తాయి, కానీ పరిపాలన మీద పట్టు లేకపోవడం వల్ల ఎప్పుడు ఏం మాట్లాడన్నో ఈ ముఖ్యమంత్రి గారికి తెలుస్తలేదు. పరిపాలన పట్టు ఉంటేనో కొద్దిగా మతి ఉండేది, ఆ పట్టు లేకపోవడం వల్ల ఇవాళ ఇట్లాంటి వాక్యాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఒక చిన్న వీడియోను మీ ద్వారా నేను ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమాజం అంతా కూడా తెలుసుకోవాలి. నేను గతంలో కూడా ఈ అంశం మీద ట్వీట్ చేయడం జరిగింది. అయినా కూడా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమాజానికి అందరికీ కూడా తెలియాలి కాబట్టి వారు ఏం మాట్లాడిండ్రు రాష్ట్ర సచివాలయంలో అని. తొందరలోనే గ్రూప్ 1 ఫలితాలను కూడా ప్రకటించి వందలాది మంది తెలంగాణ పట్టభద్రులను గ్రూప్ 1 అధికారులుగా నియమించడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలనుకుంటున్నాము. అంటే ఆలోచించండి ఒకసారి, త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు. దీనివల్ల నాకు ఆ రోజు నుంచి వెళ్ళి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క నిరుద్యోగి అన్న ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడిండు, మీరు మాట్లాడాలి మా పక్షాన. అరే గింత సోయి తప్పిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం మనం చేసుకున్న దౌర్భాగ్యం అన్నా చెప్పి ఇలా నిరుద్యోగులు వాపోతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇది హైడ్రా వల్ల ఇది బయటికి రాలేకపోయింది, ప్రెస్లో కూడా చాలా చూపించలేకపోయినరు. కానీ ఇలా నిరుద్యోగ యొక్క వాట్సాప్ గ్రూపులలో ఇది చక్కర్లు కొడతా ఉన్న సందర్భం ఈ వీడియో. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 నిరుద్యోగులు కూడా తిట్టుకుంటా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇవాళ కూడా గ్రూప్ 4కు సంబంధించిన నిరుద్యోగులందరూ కూడా మరి రిజల్ట్ ఇవ్వాలని గాంధీ భవన్ ముట్టడించిన సందర్భం కూడా ఉన్నది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదో కనీస సోయి కూడా లేకుండా ఈ పరిపాలన నడుస్తూ ఉన్నది. నిజంగా కూడా ఈ యొక్క కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఈ మతిమరుపు ముఖ్యమంత్రిని మార్చి మంచి పట్టున్న నాయకుడిని మీ దాంట్లో ఎవరైనా ఉంటే వారిని ముఖ్యమంత్రి చేయండి. ఎందుకంటే ఈ మతిమరుపు ముఖ్యమంత్రి వల్ల ఇలా నిరుద్యోగులే కాకుండా చాలామంది ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో. నాడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చిండు, ఇలా అధికారంలోకి వచ్చినాక వాటిని మొత్తం కూడా మర్చిండు. కాబట్టి ఇట్లాంటి మతిమరుపు ముఖ్యమంత్రి వల్ల ఇప్పటికే ఈ రాష్ట్రం దివాలా తీసింది. అనేక అప్పుల పాలు చేయడమే కాకుండా ఆనాడు నిరుద్యోగులకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల గురించి కూడా మాట్లాడితే సమాధానం ఉండదు. అదేవిధంగా గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి వారి యొక్క రిజర్వేషన్ విధానాన్ని కూడా గత బీఆర్ఎస్లో ఒక విధానం ఉంటే మళ్ళా
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మరొక విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల కూడా ఇలా అనేక మంది అనేక ఇబ్బందులు పాల్పడుతూ ఉన్నాడు. మొన్న మళ్ళా ఒక అబద్ధం ఏంది అంటే రాష్ట్ర సచివాలయంలో మాట్లాడుతూ మేము వచ్చినాక 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, రేపు మళ్ళీ యొక్క గ్రూప్ 1 ఫలితాలతో పాటు డిఎస్సి వాళ్లకు 11,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం ఎల్బీ స్టేడియం వేదికగా అన్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము చాలా సందర్భాలలో చెప్పినాం, చాలా సందర్భాలలో మా నాయకులు చెప్పారు, మేము చెప్పినాం ఇదే వేదికగా. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 10 సంవత్సరాల కాలంలో మేము ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య అనేక సార్లు చూపించడం, మేము మళ్ళొకసారి చూపిస్తూ ఉన్నాం. 2,32,000 ఉద్యోగాలు మేము మా ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఇచ్చుకున్నాము. ఇచ్చుకున్న సందర్భంలో మరి కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వడంలో ఎన్నికల కోడ్ రావడం వల్ల జాప్యమైన సందర్భంగా ఆ ఫలితాలు ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి పోజులు కొట్టుకొని మందికి బిట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకున్నది మీరు అనే విషయాన్ని మరొకసారి నేను ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలా ఉద్యోగాలు మాయి కానీ ప్రకటనలు మీవి, నేను అనేక సందర్భాల్లో చెప్పినాం. కాబట్టి రేపు మీరు ఇవ్వబోయే డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎల్బీ స్టేడియంలో మీరు ఏవైతే ఇప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నదో, మేము ఉన్నప్పుడు 5,300 డిఎస్సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ మీరు ఒక 5,000 కలిపి దాదాపుగా 11,000 డిఎస్సి ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించిండ్రు. అవి ఇప్పుడు ఫలితాలు ఇచ్చిర్రు మొన్న. కానీ వీరికి ఇచ్చే నియామక పత్రాల్లో కూడా ఆనాటి బీఆర్ఎస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఉన్నదనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మీరు వచ్చినాక ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా దేనికైనా బీఆర్ఎస్ పార్టీగా నిరుద్యోగులుగా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. దేనికైనా సిద్ధమే. ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ అన్నా మీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిందా? ఇచ్చిన ఏమన్నా ఉన్నాయంటే గ్రూప్ 1లో మేము ఆనాడు 503 ఉద్యోగాలు ఇస్తే మీరు 63 ఉద్యోగాలు అదనంగా కలిపి 565 ఉద్యోగాలు గ్రూప్ 1లో మీరు రేపు పరీక్ష పెట్టబోతా ఉన్నారు గ్రూప్ 1 మెయిన్స్కు. ఈ 63 ఉద్యోగాలు తప్పితే మీరు వచ్చినాక ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి నిరుద్యోగులకు ఇవ్వలేదనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటే వాళ్ళ నిరుద్యోగులు కూడా వారందరూ కూడా అన్ని విషయాలు తెలుసు. కాబట్టి వాళ్ళు అనేక సందర్భాలలో మిమ్మల్ని ఎండగడతా ఉన్న సందర్భం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఇవాళ ఈ రాష్ట్రానికి మరి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఒక పక్క విద్య కుంటుపడమే కాకుండా ఇలా విద్య మొత్తం అస్తవ్యస్తమైన పట్టించుకునే నాదుడు ఈ రాష్ట్రంలో లేడు. అంతేకాదు ఇవాళ ఈ రాష్ట్రానికే మరి అంబేద్కర్ మరొక రాష్ట్ర సార్వత్రిక విద్యాలయం, అంబేద్కర్ సార్వత్రిక విద్యాలయంలో మరి ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సుల నిర్వహణకు ఏర్పడ్డ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ జేఎన్ఎఫ్యూను మరి అంబేద్కర్లో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే అంబేద్కర్ యూనివర్సిటీ ప్రాంతంలో ఉన్న దాదాపు 54 ఎకరాల్లో అది సరిపోతలేదు, మాకు ఇంకా కావాలని అడిగితే ఉన్న ల్యాండ్నే మరొక యూనివర్సిటీకి కేటాయించడాన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో అంబేద్కర్ యూనివర్సిటీని మూతపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ఆ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కూడా ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నారు. మా క్యాంపస్లో జేఎన్ఎఫ్ఈకు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి ఆ క్యాంపస్ని వీడికి తరలించద్దు, ఇక్కడ 10 ఎకరాలు కేటాయించద్దు అని చెప్పి వారు గత 20 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఉద్యోగులంతా కూడా టీచర్సు, నాన్ టీచింగు అందరు కూడా మరి అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ ఉన్న అనేక మంది మరి ఉద్యోగులందరూ కూడా మరి ఆందోళన చేస్తున్న సందర్భాన్ని కూడా నేను మీ ద్వారా మరి చూపిస్తూ ఉన్నాను. సో మరి వీరికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో 10 ఎకరాల భూమి దేనికోసం కేటాయిస్తూ ఉన్నారు? మీరు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మరి మసబ్ ట్యాంకులో ఉన్నది. మసబ్ ట్యాంకులో ఉన్న ఆ యొక్క క్యాంపస్ను ఎందుకు తరలిస్తూ ఉన్నారు? ఎవరి కోసం తరలిస్తూ ఉన్నారు? దేనికోసం తరలిస్తూ ఉన్నారు? అక్కడ ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతూ ఉన్నారా అనే విషయాన్ని ఇలా అనేక మంది మేధావులలో, అనేక మంది విద్యార్థులలో, నిరుద్యోగులలో ఈ ప్రశ్న తలెత్తుతూ ఉన్నది. మొన్నటికి మొన్న ఈ రాష్ట్రంలో ఉన్న
మేధావులు గంట చక్రపాణి గారు, అదేవిధంగా ఇన్క్లూడింగ్ మీ పార్టీలో ఉన్న కోదండరంగ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, వారు అనేక మంది ప్రొఫెసర్స్ ఒక లెటర్ను కూడా మీకు రాసిన్నారు. ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. దానిపైన మీరు కేటాయించద్దు, అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఉన్న స్థలాన్ని మరి జేఎన్ఎఫ్కు కేటాయించద్దని చెప్పి వారు కూడా ఒక లేఖను మీ దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద మాట్లాడతలేదు. ఇవాళ దాదాపుగా 65 కోర్సులతోటి మరి అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మరి ఆర్ట్స్, సైన్స్, యూజీ, పీజీ క్లాసులు నడుస్తున్నాయి. ఇప్పటికే సైన్స్ ప్రాక్టికల్ కోసం మరి ల్యాబ్ల కోసం రూమ్స్ అవసరం ఉన్నాయి. మరి అవసరం ఉన్నా కూడా ఆడియో వీడియో లైబ్రరీల కోసం ఇంకా నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం ఉన్నది అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో. ఇంకా అంబేద్కర్ యూనివర్సిటీని విస్తరించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఉన్న స్థలాన్ని మీరు ఇంకో యూనివర్సిటీకి కేటాయించడం ఏందో అర్థమైతలేదు. మీరు మరి స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి మరి 4th సిటీలో మరి దాదాపుగా 1000 ఎకరాలు, 100 ఎకరాలు, 500 ఎకరాలు కేటాయిస్తూ ఉన్నారు కదా. మరి అంత పెద్ద ల్యాండ్ ఉన్న ఈ యొక్క సిటీలో మరి ఇట్లాంటి జేఎన్ఎఫ్ని కూడా అట్లాంటి ప్లేస్లో పెట్టండి. దానికి ఒక 100 ఎకరాలు కేటాయించండి, ఏదో ఒక 1000 ఎకరాలు కేటాయించండి. కానీ ఉన్న విశ్వవిద్యాలయం నుంచి ల్యాండ్ తీసుకోవడం అయితే ఇది సరైంది కాదనే విషయాన్ని మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. గమ్మత్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తలా ఏర్పడ్డప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన క్యాంప్ ఆఫీస్ కోసం అంబేద్కర్ యొక్క విశ్వవిద్యాలయంలో అక్కడ క్యాంప్ ఆఫీస్ నిర్మించుకుంటాం, అక్కడ ఒక 10 ఎకరాలు కావాలని అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టరు, ఆర్డీఓను, ఎంఆర్ఓలను అక్కడ ఉన్న వీసీని కలిసిరు. వీసీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ మొన్నటిదాకా కూడా ఉన్నాడు. సీతారామరావు గారిని కలిసి మాకు సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం కావాలి అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని అడిగిండ్రు. అంటే వారందరూ కూడా వ్యతిరేకించిండ్రు. ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ పెడితే రేపు విద్యార్థులు రావడానికి ఇబ్బంది ఉంటుంది, చాలా పోలీసు సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కేటాయించద్దని చెప్పి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించడం వల్ల ఆనాడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఇవ్వలేకపోయినరు. ఇలా సీఎం క్యాంప్ ఆఫీస్ ఇవ్వలేదని కక్షతోటే మరి జేఎన్ఎఫ్కి సంబంధించిన యూనివర్సిటీని మరి అంబేద్కర్కు తరలిస్తున్నారు అనే దానికి సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మరి ఇప్పటికే అంబేద్కర్ విశ్వవిద్యాలయ చరాన్ని ఇప్పటికే అక్కడ యూనివర్సిటీ ఉద్యోగులు కొంతమంది ఉంటా ఉన్నారు. అక్కడ ఉద్యోగులందరూ కూడా అదేవిధంగా దుర్గం చెరువు బ్రిడ్జి కోసం కొంత స్థలాన్ని తీసుకున్నారు. అక్కడ టీ షాటు అదేవిధంగా విహాబ్ కోసం కూడా కొంత స్థలాన్ని ఆనాడు తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు మిగిలిన ల్యాండ్ ఒక 30-40 ఎకరాలు మాత్రమే ఆ విశ్వవిద్యాలయానికి ఉన్నది. అది కూడా పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకునే విశ్వవిద్యాలయం. ఈ తెలుగు రాష్ట్రాలలో ఇంత పెద్ద యూనివర్సిటీ అంబేద్కర్ పేరు మీద ఉన్నది ఒక హైదరాబాద్ కేంద్రంగానే. కాబట్టి దాన్ని కూడా లేకుండా అంబేద్కర్ మీద కక్షతోటి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 120 అడుగుల మరి అంబేద్కర్ విగ్రహాన్ని కడితే కనీసం అక్కడ మెయింటెనెన్స్ కూడా చేస్తలేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు. ఇవాళ అంబేద్కర్ పేరు మీద ఉన్న విశ్వవిద్యాలయాన్ని కూడా భవిష్యత్తులో మూత వేయడానికి కుట్ర పన్నుతూ ఉన్నారనే విషయాన్ని మేము బీఆర్ఎస్ వేదిక ద్వారా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. దాంతోపాటు ఇవాళ గురుకులానికి సంబంధించి ఇవాళ 2 విషయాలు మీ ద్వారా తెలవాలి. ఎందుకంటే మొన్న గురుకులంలో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో మొన్న గురుకుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం, ఫిల్ చేసిర్రు. దాంట్లో మొదటి నుంచి కూడా డీసెండింగ్ ఆర్డరు ఫిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా మరి పైనుంచి కిందికి రావన్న ఉద్యోగాల నియామకాల ప్రక్రియ కింది నుంచి పైకి పోయింది. సో దానివల్ల ఇవాళ 2780 ఉద్యోగ ఖాళీలు గురుకులాలలో ఏర్పడ్డాయి. మీరు ఆనాడు 1:2 ప్రకారం పిలిచిన ఈ గురుకుల నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు సంబంధించి ట్రిప్ ఏదైతే ఉందో దాంట్లో 1:2 ప్రకారం మీరు పిలిచిండ్రు. ఆ 1:2 ప్రకారం పిలిచిన దానిలో 6000 ఉద్యోగాలు మాత్రమే ఫిల్ అయినాయి. దాదాపుగా 2780 ఖాళీలు ఉన్నాయి. ఆ 2780 ఖాళీలను మరి మెరిట్లో ఉన్న వారికి ఇవ్వాలని మరి ఇప్పటికే దాదాపుగా అనేక మంది మరి నిరుద్యోగులంతా కూడా మీ ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగిండ్రు. ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రు, మంత్రులను కలిసిండ్రు, అయినా స్పందన లేదు. ఆనాడు ట్రిప్ చైర్మన్గా ఉన్న మరి వారందరూ కూడా ఇస్తాం, తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. వాళ్ళు రోజు మీ సెక్రటరీ పొంట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, దయచేసి ఆ మెరిట్లో ఉన్న మా అందరికీ ఆ ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి. కానీ ఈ ప్రభుత్వం కనికరిస్తలేదు. వారి తరపున మేము బీఆర్ఎస్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే
మరి డిసెండింగ్ ఆర్డర్ ప్రకారం 1:2 ఇచ్చింది కదా, వారికి ఫిల్ చేసి అయిపోయినాయి కదా, మిగతా ఖాళీలను మెరిట్లో ఉన్న వారందరికీ కూడా ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇలా వారు హైకోర్టు కూడా పోతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు కూడా. ఇలా మెరిట్లో ఉన్న వారికి సెకండ్ పీరియడ్లో ఉన్న వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కూడా హైకోర్టు కూడా మరి ఒక లేఖనిచ్చింది. ఆ లేఖను కూడా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి వెంటనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను గౌరవించి ఆ యొక్క మెరిట్లో ఉన్న వారందరికీ కూడా 2780 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకు మీరు ఇచ్చిన 6000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులకు సంబంధించి వారికి 2 నెలలు అవుతుంది నియామక పత్రాలు ఇచ్చి ఇప్పటి వరకు జీతాలు సరిగా ఇవ్వట్లేదు. కాబట్టి జూలై మాసంలో సగం, ఆగస్టు నెల మొత్తం పూర్తి ఇప్పటి వరకు వారికి జీతాలు చెల్లించలేదు. ఇవాళ మళ్ళీ అక్టోబర్ సెప్టెంబర్ 1 వచ్చింది కానీ ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఎంతో ఆశతో ప్రభుత్వ ఉద్యోగులు చేరి మొదటి నెల జీతంతో తల్లిదండ్రులకు బట్టలు కొనిపించుకుందాం, ఈ దసరా పండుగను బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులతో జరుపుకుందామని భావిస్తే ఇప్పటి వరకు ఆ గురుకుల ఉద్యోగాల్లో చేరిన ఎవరికి కూడా మరి జీతాలు ఇవ్వకపోవడం వల్ల వారి యొక్క ఆవేదన చెందుతూ ఉన్నారు. 2 నెలలు గడుస్తున్నా తొలి జీతం లేదు, జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. కొత్త ఉద్యోగాలే కాదు పాత ఉద్యోగులకు కూడా ఇప్పటి వరకు జీతాలు వస్తలేవనే విషయాన్ని వారు మా దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని విషయాలను కూడా దేన్ని కూడా మరి పట్టు లేకపోవడం వల్ల, సరిగా ఈ విద్యార్థులను పట్టించుకోకపోవడం, ఈ రాష్ట్ర పరిపాలన పైన దృష్టి లేకపోవడం వల్ల కూడా పరిపాలన గాలి కొదిలేసిండ్రు. మరి వారు మాత్రం తిట్ల దండకం అందుకొని ప్రతిపక్ష పార్టీలను అదేవిధంగా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడమే వారు పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇకనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఇకనైనా పరిపాలన పైన దృష్టి పెట్టండి. ఈ రాష్ట్రంలో మరి పాలన గాలి కొదిలేసిండ్రు, ఇస్తారన్న హామీలన్నీ కూడా గాలి కొదిలేసిండ్రు. 6 గ్యారెంటీలు పోయినాయి. 6 గ్యారెంటీల్లో ఉన్న అనేక అంశాలతో పాటు మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల బాగోగులను పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని రాహుల్ గాంధీ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, అనేక శాఖలు ఖాళీలుగా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఆ ఖాళీలను నింపి ప్రజా పాలనపై దృష్టి పెట్టి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందనే విషయాన్ని మరొకసారి మరి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ మరి వెంటనే అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్థల కేటాయింపును విరమించుకోవాలి. అదేవిధంగా ఈ గ్రూప్ 1కి సంబంధించిన విషయాల పట్ల కూడా ఇలా నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. ఇంకొక విషయాన్ని కూడా మరి గురుకుల ఉద్యోగాలలో చేరిన కొత్త వారందరికీ కూడా ఈ పండుగ సందర్భంగానైనా వారికి జీతాలు రిలీజ్ చేయాలని మేము మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.